హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు S9 తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు షాజహాన్. ఈరోజు మీకు 3 ఫేస్ వైరింగ్ ఎలా చేయాలి ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ మటుకు కంపల్సరీ చేయండి. ఇక్కడ చూడండి, ఇది ఎంసీపీ, ఇది 4 పోల్ ఎంసీపీ అనమాట. ఇది ఇప్పుడు ఇక్కడ సర్వీస్ మీటరు ఒకసారి అని చెప్తాను. ఇక్కడ చూడండి, సర్వీస్ మీటరు, ఇక్కడ 3 ఫీజులు. ఇదేంటంటే నోటర్ కనెక్షన్, అంటే నోటర్ టెర్మినల్ పెట్ అనమాట. ఇది 4 పోల్ ఎంసీపీ. ఇదేంటంటే స్విచ్లు, రోటర్ స్విచ్లు అంటారు వీటిని, సెలెక్టర్ స్విచ్లు కూడా అంటారు. రోటర్ స్విచ్లు దేనికై చెప్తాను. ఈ 3 వేసాను. ఇక్కడ ఎంసీపీలు చూడండి, సింగిల్ పోల్ ఎంసీపీలు 1 2 3 4 5 6 7 8 9, ఓకేనా. మొత్తం 9 వేసాను. పైన 3, మళ్ళీ మధ్యలో 3, బాగా కింద 3 అనమాట. ఇక్కడ చూడండి, ఫ్యాన్ ఒకటి, లైట్ ఒకటి, అడ్జస్ట్ ఫ్యాను, ఆ తర్వాత లైటు. ఇక్కడ మీకు చూడండి బోర్డు వేసాను, రెగ్యులేటరు, 3 స్విచ్లు, ఒక సాకెట్టు. ఇక్కడ 16 amps అనమాట. ఇది ఇక్కడ ఏంటంటే ఇది ఫ్రిడ్జ్కి ఏంటంటే 16 amps వేసుకోవాలి. 16 amps సాకెట్టు, స్విచ్ 2 వేసుకోవాలి. ఫ్యాన్కి ఏంటంటే 6 amps వేసుకోవాలి. ఫ్యాన్కి లైట్కి 6 amps గుర్తుపెట్టుకోండి స్విచ్లు. ఆ తర్వాత మీకు సాకెట్టు, ఇక్కడ అడ్జస్ట్ ఫ్యాన్ వచ్చేటప్పటికి 6 amps వేసుకోవాలి. అదే అంత మీకు లోడ్ అయితే ఉండదు కాబట్టి 6 amps. స్విచ్ కూడా అంతే, లైట్ కూడా అంతే, సేమ్, ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఫ్యాన్కి వచ్చేటప్పటికి 6 amps, లైట్కి కూడా సేమ్. ఇక్కడ ఏసీకి వచ్చేటప్పటికి మనకి ఈ సాకెట్ అనేది 16 amps వేసుకోవాలి. 16 amps, సాకెట్ కూడా 16 amps, ఓకేనా. ఇక్కడ మన ఫ్యాన్ కూడా ఇది సేమ్ 6 amps, 6 amps, 6 amps. గేదర్కి వచ్చేటప్పటికి 16 amps. ఈ బోర్డు కూడా మనకి సాకెట్ 16 amps ఉండాలి, స్విచ్ కూడా 16 amps ఉండాలి. లైట్ వచ్చింది కాబట్టి ఇక్కడ లైట్కి 6 amps, ఓకేనా. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం వైరింగ్ చూద్దాం ఒకసారి. ఇక్కడ మీటర్, సర్వీస్ మీటర్ 3 ఫేస్, ఇక్కడ నుంచి చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సర్వీస్ దగ్గర నుంచి మనకి 4 వైర్లు వస్తాయి. 3 ఫేసులు, ఒక నోటరు. ఇక్కడ మనకు మీటర్కి ఎన్ని ఉన్నాయి ఒకసారి చూడండి. టెర్మినల్స్ అయితే 8 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8, ఓకేనా. 8 ఉన్నాయి కదా. ఇప్పుడు 8కి కనెక్షన్ మనం ఎలా ఇవ్వాలో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఇది మెయిన్ నుంచి వచ్చే వైర్ అన్నమాట, ఒకటి కలిపేశాను. ఇది రెండో టెర్మినల్కి ఫీజుకి ఇచ్చాను. కరెక్ట్గా చూడండి. ఇక 3వ టెర్మినల్కి ఇచ్చాను చూడండి. 3వ టెర్మినల్కి ఏంటంటే మెయిన్ నుంచి వచ్చే వైరు 3వ టెర్మినల్కి ఒకటి ఇచ్చాను. ఇక్కడ ఏంటంటే మధ్యలో చూడండి, ఇక్కడ ఈ మెయిన్కి మధ్యలో ఒకటి మళ్ళీ గ్యాప్ చూసారా, ఆ గ్యాప్ ఉన్నది ఫీజుకి ఇచ్చాను, అవుట్పుట్ అనమాట. ఇక్కడ మళ్ళీ చూడండి, మెయిన్ నుంచి వచ్చే వైరు 3వ టెర్మినల్ కలిపిన తర్వాత 4వ టెర్మినల్ నుంచి అవుట్పుట్ ఫీజుకి తీసుకున్నాను. ఆ తర్వాత చూడండి, మెయిన్ సర్వీస్ వైర్ అన్నమాట. ఇది మెయిన్ సర్వీస్ వైరు కలిపేసాను. ఇక్కడ ఎన్నో టెర్మినల్ కలిపాను చూడండి. ఇక్కడ 4 టెర్మినల్స్ అయిపోయినాయి, 5వ టెర్మినల్ కలిపాను. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఓకేనా. ఇక్కడ ఫేస్లు అయితే 3 ఫేస్లు కలిపేశాను. మెయిన్ కరెంటు పోల్ దగ్గర నుంచి వచ్చే వైర్లు 3 ఫేస్లు ఇక్కడ కలిపేశాను మీటర్ బోర్డుకి. ఆ తర్వాత ఇక్కడ ఫీజులు కూడా కలిపేశాను. ఇక్కడ మిగిలింది ఏంటి, నోటర్ వైర్ కూడా మనం మెయిన్ సర్వీస్ నుంచి తీసుకోవాలి ఒకటి. ఇది కొంచెం చూడండి, అది కలిపేశాను, ఓకేనా. ఇప్పుడు అవుట్పుట్ మీటర్ దగ్గర నుంచి వచ్చే వైరు ఇంకో టెర్మినల్ మిగిలింది కదా, అవుట్పుట్ మనం ఇదిగోండి ఇక్కడ చూడండి, దీనికి కలిపేశాను, ఓకేనా. టెర్మినల్ ప్లేట్కి కలిపేశాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఫేజ్కి ఇన్పుట్ కలిపేశాను. ఇప్పుడు ఇది ఇన్పుట్ మనకి ఫీజులకు వచ్చే వైర్లు, పై నుంచి వచ్చి మీటర్ దగ్గర నుంచి వచ్చే వైర్లు అవుట్పుట్. ఆ తర్వాత ఇక్కడ మనకి మళ్ళీ
ఈ ఫీజులకి ఇన్పుట్లు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇన్పుట్ అనమాట. ఫీజుల దగ్గర నుంచి వచ్చి ఇవ్వాలి ఇన్పుట్లు. ఆ తర్వాత మనం అవుట్పుట్లు కలపాలి. ఇది ఒకటి కలిపేసాను చూడండి, 2 కలిపేసాను. ఇంకో 4 వేలు కలిపేసాను ఇక్కడ. RYB ఇక్కడ N. ఓకేనా, మీకు అర్థమైంది కదా. 4 వేలు కలిపేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, కరెక్ట్గా చూడండి మీరు. ఒక పేస్ అయితే లాక్కున్నాను. ఇదేంటి వాటర్ స్విచ్ అనమాట. ఇది రెండో పేస్ లాక్కున్నాను. ఆ తర్వాత మూడో పేస్ ఇదిగోండి RYB. ఓకేనా, వచ్చేసినాయి ఇక్కడికి. ఇక్కడ కరెక్ట్గా చూడండి మీరు. 1 2 3. ఇదేంటంటే మనకి ఎప్పుడైనా మనకి 3 పేసుల్లో ఒక పేస్ కట్ అయిపోయింది అనుకోండి, రావట్లేదు అనుకుంటే, అలాంటప్పుడు దీన్ని మార్చుకుంటే మనకి ఈ ఇప్పుడు 2 పేసులు ఉన్నాయనుకోండి దీంట్లో. ఇప్పుడు ఇక్కడ చూడండి, రెడ్ ఎల్లో ఉందనుకోండి, ఇక్కడ మనకి బ్లూ వైర్ రావట్లేదు. దీన్ని ఇక్కడ ఎల్లో ప్లేస్లో పెట్టామనుకోండి, ఇక్కడ మనకి కరెంట్ వస్తుంది అనమాట. ఇదేంటంటే ఎప్పుడైనా మన పేసు ఏ పేసు మనకు ఆగిపోయిందో ఆ పేస్లో మనం ఇక్కడ మార్చుకుంటే సరిపోద్ది అనమాట. ఇదేంటంటే మనకి ఇలాంటి స్విచ్లు ఎక్కువగా దేనికి వాడతారంటే సింగిల్ పేస్ వైరింగ్లకిను ఏదైనా స్విచ్ బోర్డులకి లేకపోతే షాపింగ్ మాల్స్కి ఎక్కువగా వాడతారు. ఇవి మనకి 3 పేస్ సంబంధించిన ఇండస్ట్రియల్ మోటార్ ఉంటాయి కదా, 3 పేస్లో మనకి 3 పేసుల మీద ఆన్ అయ్యేది మోటార్ అయినా సరే ఏదైనా సరే ఈ స్విచ్లు అయితే పనిచేయవు. రోటర్ స్విచ్లు అయితే పనిచేయవు. ఓకేనా, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవన్నీ మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి కనెక్షన్లు అయితే లూప్లు ఇవ్వాలన్నమాట. ఇక్కడ నుంచి 3 స్విచ్లకి ఇవ్వాలి. చూడండి, ఇస్తాను చూడండి. అదిగోండి ఇచ్చేసాను. ఇప్పుడు సేమ్ కనెక్షన్ ఇచ్చేసాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ కనెక్షన్ ఇచ్చాను కదా, చూడండి RYB ఇచ్చేసాను. పైనుంచి మీకు కంట్రోల్ వైర్ లాక్కున్నాను. కంట్రోల్ వైర్ లాగి మళ్ళీ ఒక పేస్ అనమాట. అది 3 MCPలు కాబట్టి మీకు 3 లూప్లు ఇచ్చాను ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇది అయిపోయింది సెషన్. కింద కూడా వస్తుంది సేమ్ అంతే, అలాగే ఇచ్చేద్దాం. ఓకేనా, అయిపోయింది. నెక్స్ట్ కింద కూడా అంతే. కింద సెషన్ అయిపోయింది. ఇప్పుడు పై సెషన్కి వద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఒక పేస్ అయితే లాగాను నేను. ఇక్కడ ఒక MCP నుంచి ఒక పేస్ అయితే ఈ బోర్డుకి ఇచ్చాను. ఇక్కడ ఈ వైర్ ఏంటంటే మనకి ఇక్కడ మనకి 2.5 అయితే వేయాలి దీనికి. ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి ఫ్రిడ్జ్ కూడా 2.5 వేయచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా, మనం 2.5 అయితే వైర్ వేయాలి. మీకు అర్థమైంది కదా, మీకు వైర్లతో సహా చెప్తున్నాను నేను. ఇక్కడ చూడండి, ఇది కూడా 2.5 ఇది కలిపేయాలి కనెక్షను. ఇది కలిపేసాను ఇక్కడ. చూడండి, ఇక్కడ మనకి 2 MCPలకి వేరువేరుగా ఇచ్చారన్నమాట. చూడండి, మనకి ఇక్కడ 2 రూమ్లు ఉంటే ఈ రూమ్కి ఒక MCP, ఈ రూమ్కి ఒక MCP ఇచ్చాను. తర్వాత మనకి న్యూట్రల్ వైర్ వస్తుంది. ఇదిగో న్యూట్రల్ వైర్ వచ్చింది కదా. ఇప్పుడు న్యూట్రల్ వైరు చూడండి, ఇది సాకెట్లో మనకి ఎల్లో ఎన్ అని ఉంటుంది అన్నమాట. మనకి ఎన్కి న్యూట్రల్ వైర్ ఇవ్వాలి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ కూడా సేమ్ అంతే, ఎన్కి ఇవ్వాలి. ఇంకోటి ఉంది ఇక్కడ, ఇదిగోండి, ఇది కూడా ఎన్కి ఇవ్వాలి. మీకు అర్థమైంది కదా వైరింగ్. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి కంట్రోల్స్ అనమాట. ఇవి ఒకసారి అని చెప్తా. ఇదిగోండి, ఇది కంట్రోల్ అనమాట. ఇది పేస్ వైరు, మనకి గ్రేటర్ నుంచి వచ్చే వైరు కంట్రోల్ అంటారు అన్నమాట దాన్ని. సరే అని ఇదిగోండి న్యూట్రల్ వైర్ కూడా కలిపేసాను నేను. ఓకేనా, న్యూట్రల్ వైర్ కలిపేసాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి స్విచ్ కింద ఏమో ఫేస్ వైర్, పైనుంచి వచ్చే వైర్ ఏమో కంట్రోల్. అంటే స్విచ్ ఆన్ చేస్తేనే అది కంట్రోల్ చేస్తాం కదా దాన్ని. స్విచ్ ఆన్ చేస్తేనే మనకి ఇది ఆన్ అవుద్ది అనమాట, ఈ సాకెట్. దాన్ని కంట్రోల్ వైర్ అంటాం మనం. ఇప్పుడు ఆ స్విచ్ ఆన్ చేస్తేనే కదా దాని పేస్ వెళ్ళేది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఆన్ చేస్తేనే ఇక్కడ పేస్ వెళ్ళేది కాబట్టి పేస్ వైర్ దాన్ని మనం కంట్రోల్ వైర్ అంటాం. ఓకేనా, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి,
స్పీడ్గా లాగేస్తాను. ఈ సేమ్ ఇంకా అన్నీ అంతే. ఇంకా ఇక్కడ ఏంటంటే ఈ సాకెట్ ఏంటంటే మనం ఫ్రిడ్జ్కి వచ్చేటప్పటికి స్విచ్ సాకెట్ 16 amps వేసుకోవాలి. ఎందుకంటే లోడ్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఇది 16 amps వేసుకోవాలి. కనెక్షన్ చూడండి ఎలా ఇచ్చాను, సేమ్ ఇవన్నీ అంతే. ఓకేనా, కనెక్షన్స్ వస్తే చూడండి, అబ్జర్వ్ చేయండి మీరు దేనికి ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎగ్లేటర్ ఉంది కదా, ఎగ్లేటర్కి ఏంటంటే మనకి ఇక్కడ ఎగ్లేటర్కి 2 వైర్లు వస్తాయి. 2 వైర్లు మనం దేనికి కలిపినా పర్లేదు, అటు ఇటు మారిపోయినా పర్లేదు. ఒక వైరు 2 వైర్లు వచ్చినాయి కదా, ఒక వైర్ ఏమో ఇక్కడ స్విచ్ నుంచి ఒకటి తీసుకోండి, లూపు ఇలా తీసుకొని మనకి కింద ఇంకో వైర్ మిగులుద్ది. ఆ వైర్ ఏం చేస్తానంటే దానికి జాయింట్ చేసి ఇక్కడ మనకి పైన ఫ్యాన్కి ఇవ్వండి. ఫ్యాన్ నుంచి వచ్చే వైర్ ఉంటుంది కదా, దానికి కలపండి. అంటే కనెక్షన్ VGA మీకు అర్థమైపోయింది కదా. ఇప్పుడు మనం కింద సెక్షన్ కూడా అంతే, కింద కూడా పాజిటివ్ లాగేద్దాం కొంచెం, ఎందుకంటే మనకి టైం లేదంతా, వీడియో లెంత్ అయిపోద్ది. ఇదిగోండి, వైరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, మోటార్ పోయి తీసేద్దాం. మోటార్ పోయి తర్వాత ఇప్పుడు మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాం కాబట్టి ఇక సేమ్ కూడా ఇదే అంతే. ఇక చూడండి, ఏసీకి వచ్చేటప్పటికి ఇక 16 amps వేసుకోవాలి. ఓకేనా, స్విచ్ సాకెట్ 16 amps, వైర్ వచ్చేటప్పటికి 4 square వేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ మనకి కంట్రోల్స్కి వచ్చేటప్పటికి మనకి 1.5 వేసుకోవాలి వైరు. ఓకేనా, ఇక్కడ టీవీకి కూడా అంతే 1.5 వేసుకోవాలి. ఇవన్నీ 6 amps ఉంటాయి. మన స్విచ్ అయితే 6 amps వేసుకోవాలి. టీవీకి, లైట్లకి, ఫ్యాన్కి అయితే 6 amps. మనకి ఇక్కడ ఏసీకి కావాలంటే 16 amps స్విచ్ సాకెట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం కనెక్షన్ ఇచ్చేసాము. ఇప్పుడు ఏంటంటే గ్రౌండ్ ఎర్త్తో అయితే కలపాలి సాకెట్లకి, అది పైపింది కలపాలి. ఆల్రెడీ నేను అక్కడ మీకు డయాగ్రామ్లో కనెక్షన్ అయితే కలుపుతున్నా చూడండి, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఇలాగా 3 MCPలు అదే వేసి ఇలాగా రోటర్ స్విచ్లు వేసి ఇలా ఎందుకు వేసానంటే ఎప్పుడైనా మనకి ఒక పేస్ మీద లోడ్ పడిపోయింది అనుకోండి, అలా పడకుండా మనకి అన్నీ సమానంగా వాడుకుంటాకి 3 పేసులు ఇలాగైతే చాలామంది వైరింగ్ చేయించుకుంటారు అన్నమాట. ఎప్పుడైనా మనకి ఒక పేస్ మీద లోడ్ పడితే ఏమవుతుందంటే ఇది అర్థమాటలు వైరింగ్ కంప్లైంట్ వచ్చేస్తూ ఉంటుంది, వైర్ కాలిపోతాం, లేకపోతే మనకి అర్థమాటలు లూజ్ కామెంట్లు వస్తాం, అలాంటివి జరుగుతూ ఉంటాయి. అలా జరగకుండా 3 పేజెస్ సమానంగా వాడుకున్నాం అనుకోండి, ఏ కంప్లైంట్ రాదు. దాని గురించి ఈ వైరింగ్ డయాగ్రామ్ అయితే ఇలా ఇచ్చాను. గ్రౌండ్ ఎర్త్ అయితే కల్పించాను చూడండి ఫ్రెండ్స్. సాకెట్కి పైపింగ్కి అయితే ఇవ్వండి గ్రౌండ్ ఎర్త్తో, మీ గ్రీన్ కలర్ వైర్ వస్తుంది. 3 పేస్ వైరింగ్ ఎలా చేయాలి ఏంటంటే మీకు అర్థమైంది కదా. ఎప్పుడైనా మీకు ఏదైనా వైరింగ్లో ఏమైనా కొత్త అప్డేట్లు ఏమైనా వస్తే మీకు వెంటనే నేను వీడియో చేసి పెడతా ఉంటాను. నా వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ కూడా కంపల్సరీ చేయండి. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్లు ఇస్తూనే ఉంటాను. ఇక్కడ నేను 1000 likesకి అయితే టార్గెట్ అయితే పెట్టాను. కంపల్సరీ నా వీడియో వస్తే మటుకు చేయండి. ఓకేనా, నా ఎడిటింగ్ చేయాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మీ గురించి నేను ఎంతో కష్టపడి ఇలాంటి వీడియోస్ అన్నీ నేను మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటున్నాను. నా కష్టాన్ని మీరు అర్థం చేసుకొని మీరు నా వీడియోకి సపోర్ట్ చేస్తే ఇంకా వేరే వాళ్ళకి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి హౌస్ వైరింగ్లు ఇవన్నీ కొత్తవన్నీ ఇప్పుడు ఇంకా అప్డేట్ అయిపోతూ ఉంటున్నాం. ముందు తరాలకి ఏంటంటే ఇలాంటి వైరింగ్ నాకు తెలిసి ఉండవేమో, ఇంకా టెక్నాలజీ వచ్చేద్దా ఇవన్నీ మీకు ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా, మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఓకేనా, నా వీడియో వస్తే లైక్ చేయండి, సపోర్ట్ చేసి దాన్ని బట్టి 1000 likes నేర్చుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, నా వీడియో కానీ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.